హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. జనవరి 21వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి కాదన్న వ్యక్తి కాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే సింహ రాశి వారికి కాదన్న వ్యక్తి కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహ రాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది? వారి వ్యక్తిత్వం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక ఒకటి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి పూర్తిగా ఈ యొక్క రోజు అనేది అద్భుతంగా అనుకూలంగా ఉంది. సింహ రాశి వారికి కాదని వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి తమ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంతేకాదు, సింహ రాశి వారికి డబ్బు పరంగా ఎవరైతే హింసించారో, ఎవరైతే మీ దగ్గర డబ్బు లేదు అని ఇంతకుముందు బాధపెట్టి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సింహ రాశి వారిని చూస్తే తప్పకుండా తలదించుకుంటారు. కాదన్న వారే కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాంటి ఒక అద్భుత గోచారం నడుస్తుంది సింహ రాశి వారికి. సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా గంభీరమైనది అని, కోపిష్టివారు అని, ఆచితూచి ఎప్పుడు మాట్లాడరు అని, ఆలోచించే మనస్తత్వం కాదు అని, ఇతరులని హింసిస్తారు, బాధ పెడతారు అనుకుంటూ ఉంటారు చూసే జనాలు, అంటే సమాజం. కానీ సింహ రాశి వారిది ఏమాత్రం కూడా అలాంటి మనస్తత్వానికి చెందినటువంటి లక్షణం కాదు. సింహ రాశి వారు పూర్తిగా దానికి ఆపోజిట్. కానీ చూడడానికి వీరి యొక్క ముఖంలోనే గంభీరత్వం కనిపిస్తుంది. కానీ వీరి మాట తీరు చాలా సున్నితమైనది. ఇతరులను రెస్పెక్టెడ్గా చూస్తారు. బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి చాలా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఎంత దూరమైనా వెళతారు. వీరి యొక్క బంధాలకి, బంధుత్వాలకి ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే ఖచ్చితంగా రక్షించాలి అని చూస్తూ ఉంటారు. అంతేకాదు, వీరికి వీరి యొక్క బంధువులకి కానీ, వీరి యొక్క స్నేహితుల కానీ ఏమైనా అయినా సరే, తప్పు వారిది అయినా సరే, డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే ఆ తప్పు నుండి తప్పించాలి అని చూస్తూ ఉంటారు. ఇలా సింహ రాశి వారు బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి అధికంగా శ్రమిస్తారు, అధికంగా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారికి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి గోచారం నడుస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల అనుకోని ఆపదలు ఎదురైనప్పటికీ వాటి నుండి అతి త్వరగా వీరు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు, సింహరాశి వారికి తప్పకుండా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. వచ్చినప్పటికీ సమస్యలని అధిగమించేంత శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సింహరాశివారు. సింహరాశివారు అంటేనే గంభీరమైనటువంటి మనస్తత్వానికి చెందినవారు. కొంచెం కోపం అధికంగానే ఉంటుంది. కానీ వీరు మంచి వ్యక్తులు. కోపం ఉన్నప్పటికీ ఈ యొక్క సింహ రాశి వారికి కొన్ని పనులలో లాభదాయకంగా ఉంటుంది. పనులు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి. కార్యక్రమాలు ఏవైనా సరే సునాయాసంగా చేసేయగలుగుతారు. మంచి చెడు రెండు కూడా మీకు సమపాలంలో ఉన్నాయి.
కానీ కొంచెం గట్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు అధికంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ సమయంలో అనుకూలత అధికంగా ఉంది, ప్రతికూలత చాలా తక్కువగా ఉంది. అంటే కొన్నిసార్లు కష్టపడితే గనక మీరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆకస్మికంగా ధనలాభం వస్తుంది. ఈ సింహరాశి వారికి అసలు ఊహించని విధంగా ధనం అనేది వస్తుంది. ధనలాభం అనేది అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు వీరికి గురువు మరియు శుక్రుల దృష్టి పడటం వల్ల సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు తీర్థయాత్రలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. విదేశీయాలకి బాగా అవకాశం ఉంటుంది, అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు విదేశంలో ఉద్యోగం అనేది రావటం వల్ల బాగా స్థిరపడతారు. విదేశాల నుంచి మంచి మంచి ఆఫర్లు వస్తాయి. తండ్రి నుంచి ఆస్తి సమస్యలు తొలగిపోయి ఆస్తి వస్తువులు అనేవి లభిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ సమయంలో మీకు అధికమైనటువంటి స్థానంలో గురువు ఉన్నారు. గురువు బలంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ యొక్క గురు బలంతో వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు తొలగిపోయి విజయవంతం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీగా ఉంటుందన్నట్టు వృత్తి వ్యాపారం. విదేశాలకి మార్గం సుగమనం అవుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. పదోన్నతి లభించడం వంటి శుభ ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. అంతేకాదు డబ్బు కోసం మీరు ఏవైనా ప్రయత్నాలు చేసినా సరే అవి కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోయి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారికి వీరు ఏదైతే మనస్సులో అనుకుంటున్నారో అది తీరటమే కాకుండా వీరికి ఒక మంచి శుభవార్త వస్తుంది. అంటే వీరు ఎప్పటి నుండో కొన్ని రోజుల నుండి ఒక శుభవార్త వినాలి అని ఎదురుచూస్తూ ఉన్నారు కదా, అది నెరవేరుతుంది. ముఖ్యంగా వీరిని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వీరి చెంతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే వీరిని దూరం పెట్టిన ఒక వ్యక్తి అనేవారు వీరి జీవితంలోకి మళ్ళీ రాబోతూ ఉన్నారు. డబ్బు పరంగా మీ దగ్గర డబ్బు లేదు అని ఎవరైతే అన్నారో తిరిగి అదే డబ్బుని మీరు పొంది చూపిస్తారు. తద్వారా మీరు తలెత్తుకొని నలుగురిలో ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంతేకాదు మీ యొక్క జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక సింహరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు. దూరం పెట్టిన వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ విధంగా గోచారం అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక సింహరాశి వారి యొక్క జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది వరిస్తుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.